శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. తక్కువ స్పీడ్లో ఉండడంతో భారీ ప్రాణ నష్టం అయితే తప్పింది. పూణే రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై సోలాపూర్ మధ్య ట్రైన్ నడుస్తోంది. ఇక ట్రాక్ మారుతున్న సమయంలో వందే భారత్ పక్కకు వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. मेरा नाम हेमंत कुमार बेहरा, डिविजनल कमर्शियल मैनेजर एंड PRO पूना डिवीजन। आज ये मुंबई से सोलापुर जाने वाली वंदे भारत जब पूना स्टेशन के 3 नंबर प्लेटफॉर्म में अप्रोच करते हुए टाइम में उस C15 नंबर कोच का सामने वाला ट्रॉली को डिरेल हुआ है। जितने भी पैसेंजर थे सब सेफ है, उसमें कोई दिक्कत नहीं है, कोई इंजर भी नहीं है, सब सेफ है। उसके साथ साथ हमारा जो क्विक रेस्पॉन्स टीम है वो इमीडिएट आके काम स्टार्ट हो गया है, काम स्टार्ट कर रहे हैं, तो उसमें जल्द से जल्द ठीक हो जाएगा। कौन कौन काम कर रहे हैं सर? अभी सब डिपार्टमेंट अपना अपना काम कर रहे हैं। अभी जैसे कैसे व्हील को आगे जल्दी पटरी में लाना है वो काम चालू है, और जितना भी पैसेंजर है उनको सेफली उतार के हम प्लेटफॉर्म को लेके जा रहे हैं। तो हमारे कुली और RTF और टिकट चेकिंग स्टाफ और सब सहायता कर रहे हैं और उनको लेके पैसेंजर की तरफ से क्या रिस्पॉन्स है? नहीं, पैसेंजर अभी उनको लेके जा रहे हैं। जो भी हम छत्रपति शिवाजी महाराज टर्मिनस टू सोलापुर वंदे भारत एक्सप्रेस one wheel has derailed on non-standard diamond crossing near Pune station. The diamond crossing is being replaced immediately. Also, similar non-standard diamond crossings across Indian Railways are being replaced. मेरा नाम हेमंत कुमार बेहरा, डिविजनल कमर्शियल मैनेजर एंड PRO पूना डिवीजन। రైట్, ఇక వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి ప్రయాణికులకి. పూణే రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దాదాపుగా వందే భారత్ ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి అనుకుంటా ఇటువంటి ప్రమాదం జరగడం, అధికారులు కూడా ఏం జరిగిందో అర్థం కాక ఇమ్మీడియట్గా కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. ఏంటి అప్డేట్స్, దీనికి సంబంధించి అధికారులు ఏమని చెప్తున్నారు? ఎస్ మురళి, సాధారణంగా వందే భారత్ ట్రైన్ అనగానే మనం భద్రతా ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి జాగ్రత్తలు అంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజు వందే భారత్ ట్రైన్ కూడా ప్రమాదానికి గురైంది. ఎందుకనంటే మనం చూసుకుంటే శతాబ్ది కానీ లేదంటే వందే భారత్ కానీ వేగం ఎక్కువ కాబట్టి వీళ్ళు కొంత జాగ్రత్తలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ వేగం మీద ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికుల భద్రతకి ప్రమాదం కాబట్టి దీని విషయంలో రైల్వే శాఖ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. అయితే ఇక్కడ ఈ జరిగినటువంటి ప్రమాదం కూడా పెద్ద అంటే భయపడాల్సినటువంటి ప్రమాదం కాదు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరాలకు వెళ్తే ముంబై నుంచి సోలాపూర్ వెళ్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది పూణే రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటన రైల్వే స్టేషన్ లోకి వస్తున్నటువంటి సమయంలో అంటే ట్రాక్ మారుతూ ఉంటాయి, అంటే మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కి ట్రాక్ మారుతూ ఉంటాయి. అటువంటి సమయంలో జరిగినటువంటి ప్రమాదంగా కూడా మనకి సమాచారం అందుతుంది. అంటే రైలు చాలా తక్కువ వేగంతో ఉండటం కూడా ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, రైలు కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదు అనేది అక్కడ స్థానిక రైల్వే శాఖ అధికారులకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక కోచ్ కు సంబంధించినటువంటి చక్రాలు మాత్రమే పట్టాలు తప్పాయి అనేది మనకు ఉన్నటువంటి క్లారిటీ. అయితే సాధారణంగా రైళ్లు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్ కు మారే సమయంలో లేదంటే మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కు మారేటువంటి టైంలో పాయింట్ల వద్ద సాంకేతిక కారణాల వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయనేది రైల్వే శాఖ అధికారులు కానీ నిపుణులు కానీ చెప్తున్నటువంటి మాట. అయితే వందే భారత్ ఇటువంటి సమయంలో పక్కకి జరిగిందనేది కొంత మనకు ఉన్నటువంటి సమాచారం. ఇంకా ఒక్కసారిగా కుదుపు రావడంతో అంటే వెళ్లే రైలు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఆ సమయంలో ఉంది. కానీ కాస్త స్లో చేసాడు లోకో పైలట్, కాస్త అటు కుదుపు రావడంతో ప్రయాణికులు కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. ఇక తర్వాత వెంటనే అటు రైల్వే శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగుతాం, ప్రమాదం జరిగిన వెంటనే పూణే డివిజన్ అధికారులు కానీ టెక్నికల్ టీం కానీ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి వెంటనే పట్టాలు తప్పినటువంటి కోచ్ ని ట్రాక్ మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక అటు ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని గమ్యస్థానం అలా చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎస్, అంటే దీనికి సంబంధించి దాదాపుగా చెప్తున్నది ఏంటి అని అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ విషయంలో
ఆగి ఉన్నటువంటి సమయంలో గతంలో టెక్నికల్ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే ఇప్పుడు నేరుగా పట్టాలు తప్పడానికి సంబంధించి కూడా రైల్వే అధికారులు ఎందుకు దాన్ని సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా. ప్రతిష్టాత్మకంగా చూసాం గతంలో ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ఆయనే ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్, జెండా ఊపి ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశానికి గర్వకారణం వందే భారత్ అని కూడా ఆయన ప్రకటించారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, అంటే ఇక్కడ మామూలుగా మనం చూసుకుంటే రాజకీయ నాయకుల ఆలోచన ఒక రకంగా ఉంటుంది, క్షేత్రస్థాయిలో జరిగే పాలన ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇది రుజువు అయినటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు తమ లక్ష్యాలను చేరుకోవాలని చెప్పేసి వాళ్ళు కొంత దూకుడుగానే ఉంటారు. కానీ ఇట్లాంటి లోపాలు గతంలో వందే భారత్ ట్రైన్ 2-3 సార్లు, ఒకసారి గేదెని, ఒకసారి 2-3 సార్లు ఆవుల్ని ఇలా ఢీకొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ తర్వాత నుంచి కూడా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చింది రైల్వే శాఖ. ఇలా పట్టాలు తప్పే అంశానికి సంబంధించి మాత్రం ఇక అంటే దీని ఇప్పటి వరకు జరగలేదు ఈ ఘటన. కాబట్టి మరి ఈ ఘటన విషయంలో ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపడతారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ రైల్వే అధికారులు మాత్రం దీనికి సంబంధించి కొంత అయితే లోకో పైలట్ ఏమన్నా తప్పు చేశాడా అనేటువంటి కోణంలో కూడా కొంత విచారణ జరుగుతుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో పెను ప్రమాదమే తప్పింది ప్రయాణికులకు. వారు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఈ విధమైనటువంటి ఘటన జరుగుతుందని మేము ఊహించలేదు అనేటువంటి మాట. కానీ స్టేషన్కి సమీపంలో ఉండటం, తక్కువ వేగంతో ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒక్క కోచ్ మాత్రమే పట్టాలు తప్పిందని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమా, లేకపోతే టెక్నికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమా, లేకపోతే లోకో పైలట్ ప్రాబ్లమ్ అనేది కూడా మేము సార్ట్అవుట్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ ఒక పెను ప్రమాదం తప్పడంతో రైల్వే శాఖ అలాగే ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. हो जाएगी, लाइट ऑफ हो जाएगी, सामने देखते हैं। इकडे PRO गेले तेच होते ना. इकडे कुठेतरी असतील, इकडे कुठेतरी असतील, ते होते ना इथं आता.